రైట్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనమైతే జైత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుండి గెలిచిన సంజయ్ గారు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. మరి అభివృద్ధి జరుగుతుందా? సాధారణంగా కాంగ్రెస్ అధికార పార్టీలోకి వెళ్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఎలా జరుగుతుంది? ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా? ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది ఇక్కడ మన స్థానిక నాయకురాలు బీజేపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అన్నది. మేడం నమస్తే, చెప్పండి. ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ టికెట్ తీసుకొని గెలిచారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో ఇప్పుడు ఎలా ఉంది మరి? అంటే కొంచెం మామూలుగా అభివృద్ధి జరిగంటే వేగంగా జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? 6 గ్యారంటీలు అమలవుతున్నాయా? సంవత్సరం గడిచింది, 13 నెలలు అయిపోయింది. మరి 6 గ్యారంటీల పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? మీలాగే ఒక ప్రముఖ రిపోర్టర్ గారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని అడిగినారు, ఏంటిదయ్యా కథ, మరి మీరు ఎక్కడున్నారు, అసలు ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన ఏం చెప్పినారంటే, నేను బీఆర్ఎస్లోంచి బయటికి రాలేదు, కాంగ్రెస్లో జాయిన్ కాలేదని చెప్పిండ్రు. మొన్నటి మాట, ఒక 10-15 రోజులు, నెల రోజుల ముందటి మాట. అంతకు ముందుది మొన్నటికి మొన్న అందరూ చూస్తుండగానే ఇట్లానే మన పాత్రికేయ మిత్రులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, అందరూ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఒక కలెక్టరేట్లో నేను కాంగ్రెస్లోనే జాయిన్ అయినా అని చెప్పిండ్రు. అంటే మరి ఆయన రీసెంట్గా ఎర్రగడ్డకు పోయి వచ్చిండ్రా, లేకపోతే ఇక్కడ జగిత్యాలలోనే తిరుగుతున్నారా అని మరి ఆయనకే తెలవాలి, లేకపోతే ప్రజలకు తెలవాలి, ఆయనతో తిరుగుతున్న కార్యకర్తలకు తెలవాలి. ఎందుకంటే పూటకో మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకు తెలియదు. కానీ జనాలు మాత్రం ఆయన ఒక పార్టీ జెండా పట్టుకుంటే ఆ జెండాను చూసి నమ్మి ఓటేసిండ్రు. నిజానికైతే న్యాయంగా మాట్లాడుకోవాలంటే అప్రజాస్వామికంగా ఆయన రాత్రికి రాత్రే దొంగరాత్రి పోయి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యిండు. లేదు నేను జాయిన్ కాలేదని ఒకసారి అంటాడు, మొన్న ఉండేమో నేను ఈ పార్టీలోనే ఉన్నాను మళ్ళీ అంటాడు. చెప్తున్నా కదా, రీసెంట్గా ఎర్రగడ్డకు పోయి వచ్చినట్టున్నాడు, అందుకే కొంచెం మతి భ్రమించి మతి లేకుండా మాట్లాడుతున్నాడు. మొన్న డిచ్పల్లిలో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పోయి తీరా చూస్తే స్టేజ్ మీద ప్రత్యక్షమైండు. పాపం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. రీసెంట్గా నేను దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ పెద్ద మనిషిని పక్కకు పెట్టి ఆయననే నరి రోడ్డు మీద నిల్చోబెట్టిన పరిస్థితి చేసిండు డిచ్పల్లిలో. మరి ఇదంతా ప్రజలు చూస్తుండాలి. ఎందుకంటే ప్రజలు ఇదంతా కూడా ఆలోచిస్తారు, అయ్యా మేము నిన్ను గెలిపించింది ఏ జెండా మీద, నువ్వు ఉన్నది ఏ జెండా మీద ఉన్నావు, ఏ పార్టీ కింద ఉన్నావు, అసలు నీకైనా తెలుసా? నువ్వు సింపుల్ విషయం అన్న ఒక మాట నేను మాట్లాడతాను. నువ్వు నీ పార్టీలో ఉన్న ముఖ్య కార్యకర్తలకు నాయకులకు పోనివ్వండి, కార్యకర్తలకు నాయకులకు నువ్వు గౌరవం ఇవ్వలేని వాడివి. మా ప్రజానికానికి ఏమిస్తావు నువ్వు గౌరవం? ప్రజానికానికి ఏమిస్తావు గౌరవం? నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేవాడివి, ఇష్ట రీతిన ప్రవర్తించేవాడివి. నువ్వు ప్రజలకు ఏం గౌరవం ఇస్తావు? ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని తెలుసుకొని ఏం పని చేస్తావు? సరే నా అభివృద్ధి కోసం జాయిన్ అయినా అన్నావు. మరి 6 గ్యారంటీలు మేము చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. నీ నియోజకవర్గాలలో ఈ 6 గ్యారంటీలలో ఏవి అమలైనా చూపించో సార్ నాకు. యువకులకు అందరికీ జాబ్లు వచ్చినాయా? నిరుద్యోగ భృతి ఇప్పించినవా నీ నియోజకవర్గంలో? ఆడబిడ్డలకి 2500 ఇస్తున్నావా నీ నియోజకవర్గంలో? ఇస్తున్నావా చెప్పు. బీడీల పెన్షన్ 4000కు పెరిగిందా చెప్పు నీ నియోజకవర్గంలో? ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినావా? మరి ఎంతమందికి ఇప్పించినావు? సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నావు, దాని మీదనే పడుతున్నావు. ఇక మరి కాంట్రాక్టర్ ఎవరో ప్రజలందరికీ తెలుసు, ఆ కాంట్రాక్టర్ ఎవరో. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి స్వయాన మీ బంధువులే కాంట్రాక్టర్లు అయినప్పుడు ఇప్పటికి ఎప్పుడో అవ్వాల్సింది ఉండే. ఎప్పుడో 2018లో కొబ్బరికాయ కొట్టిన ప్రాజెక్టు. ఆ టైంలో కూడా తనే ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా తనే ఎమ్మెల్యే. అప్పుడు తనే, ఇప్పుడు తనే, 2 సార్లు తనే ఉన్నప్పుడు ఎందుకు ఆగుతున్నాయి మరి? ఇంకా మొన్న నేను అక్కడికి పోయినాను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి. రోడ్లు లేవు, మోర్లు లేవు, ఎలక్ట్రిసిటీ చక్కగా లేదు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మళ్ళీ చూపించిన కూడా బీటర్ వాడిన గోడలు, కింద పెచ్చులు లేచిన ఫ్లోర్లు, రూఫ్లు అవన్నీ కూడా చూపించిన. సరే మేము ప్రశ్నించే గొంతుకలా ప్రశ్నిస్తూ ఉంటాము, డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం. మరి ఇక మీరు మీ బంధువులు అయినప్పుడు మీరు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. మీరే స్వయాన మీ బంధువులే కాంట్రాక్ట్ లేనప్పుడు ఎప్పుడో వాళ్ళు అప్పచెప్పి ప్రజల చేతిలో పెట్టే లెక్క. కానీ ఇంకా నాంచి నా సాగదీసి ఇంకా కొంతమందికి ఇల్లు ఇవ్వాలి. ఇల్లు ఇవ్వనే లేదు. మరి ఇచ్చిన ఇల్లు కూడా ఏ పరిస్థితులలో ఉన్నాయో పాపం. పోయి ఉన్న వాళ్ళు కూడా నీళ్ళ వసతి లేకన్నా ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు మోసుకొని వస్తున్నారు. సరిగా
మీరు దయచేసి ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ తిట్టుకుంటున్నారు, చూస్తున్నారు అని తెలుస్తూనే ఉన్నాయి. ఇక మరి సంజయ్ కుమార్ గారు కూడా ఇవి ఆలోచించాలి. చదువుకునే పిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు అన్నారు, మరి ఏమైనాయి? ఫ్రీ ల్యాప్టాప్లు అన్నారు, స్కూటీలు అన్నారు. అబ్బా కరెక్ట్ గుర్తు చేసిందన్న, తులం బంగారం ఏమాయే? అంటే ఎవరు పెళ్లి చేసుకోలేదా? ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచినప్పటి నుంచి, అంటే సరే ఆ సీఎం గారు సీఎం అయినప్పటి నుంచి ఎవరు పెళ్ళే చేసుకోలే మీ నియోజకవర్గంలో. మరి ఏమైనాయ్యా? మీరు జాయిన్ అయినరు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అని అన్నప్పుడు మరి ఏవి ఒక్కటన్నా నెరవేర్చిండ్రు? ఏమన్నా అంటే ఫ్రీ బస్ అని చూపిస్తున్నారు. సరే మరి ఎన్ని బస్సులు పెంచిండ్రు? ప్రత్యేకంగా బస్సులు ఏమైనా పెంచిండ్రా? సంఖ్య ఏమన్నా పెంచిండ్రా? లేదు. సంఖ్య పెంచకుండా ఫ్రీ బస్సులు అంటే ఆడోళ్ళకి కొట్లాట పెట్టుడా? మీరు చిక్కలు పట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కొట్లాడుండ్రి అని. ఇది ఎక్కడి న్యాయం? సంజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఆలోచించాలి. 6 గ్యారంటీలు అమలు కానందుకు జాయిన్ అయినరా? అబద్ధాలు గ్యారంటీలు అయినందుకు జాయిన్ అయినరా? ఎందుకు జాయిన్ అయినరో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మరి మొత్తానికంటే టోటల్గా చూసుకుంటే అసలు వాస్తవానికి సంజయ్ గారు రాజీనామా చేసి వెళ్ళాల్సి ఉండే, నైతికంగా చూసుకున్నట్టయితే. కానీ పక్కదారిలో వెళ్ళిపోయారు. అంటే నిధులైతే అంటే కనీసం ప్రజలకు అందుబాటులో ఉంటారో, పార్టీ ఏదన్నా కావచ్చు, కనీసం నిధులు ఎక్కువ రావాలి, వస్తున్నాయో లేదో, ప్రజలకైతే అందుబాటులో ఉంటారో. నిధులు వస్తున్నాయా అవి మరి తెస్తున్నాడా అని ఇక దేవుడు ఎరుగు. మరి ఎక్కడిదక్కడనే ఉంది. ఆ రోళ్లవాగు ప్రాజెక్టు పరిస్థితి అంతనే ఉంది. ఆ ప్రాజెక్ట్ ఇంకా మరి పూర్తి అయిందా, పూర్తి కాలేదా, మరి ఎందుకు స్టార్ట్ చేస్తలేరో సంజయ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. మరి జగిత్యాల పట్టణం పెద్దది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, యావర్ రోడ్ ఇష్యూ. ఎవరు 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 అంటే గతంలో జీవన్ రెడ్డి గారైనా ఇప్పుడు సంజయ్ కుమార్ గారైనా 2 సార్లు గెలిచిండ్రు కదా, ఇప్పటికి 3 సార్లు కంటెస్ట్ చేసినట్టు. మరి యావర్ రోడ్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఎలా ఉంది పరిస్థితి? పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది టౌన్లో? ఏ పార్టీ గురించి అడుగుతున్నారు? బీజేపీ, భారతీయ జనతా పార్టీ అనేది డెఫినెట్గా ముందుకెళ్తుంది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి నాయకత్వంలో ముందుకు దూసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అందుతూనే ఉన్నాయి. మొన్న అరవింద్ అన్న గారు జగిత్యాలకు వచ్చి అమృత్ స్కీమ్ కింద పైప్ లైన్ సప్లై ఏదైతే జరిగిందో దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. అది జగిత్యాల మున్సిపాలిటీ కానివ్వండి, రాయికల్ మున్సిపాలిటీ, మెట్పల్లి, కొరుట్ల మున్సిపాలిటీలో దాదాపుగా ఒక 63 కోట్లకు సంబంధించినటువంటి వ్యవస్థ, అంత పెద్ద వ్యవస్థని ఇవ్వడం జరిగింది. మరి దాదాపుగా 50 కోట్ల వర్తున్నటువంటి R&B రోడ్స్ ఓన్లీ జగిత్యాల నియోజకవర్గంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. ఇంకా ఇవి కాక ప్రతి మండలంలోనూ కూడా, ప్రతి విలేజ్లో కూడా వివిధ కుల సంఘాలకు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, హైమాస్ లైట్, మొన్న నేను బీర్పూర్ వెళ్ళి ఆ ప్రారంభ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అవి కానివ్వండి, ఎక్కడికెక్కడ కూడా నిధులు మంజూరు అవుతున్నాయి. ప్రతి ఒక్క లెక్క పక్క నా దగ్గర ఉంది. నేను కూడా సంజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, ట్రూలీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే మీరు మున్సిపాలిటీకి నిధులు అందినాయని మీరు చెప్తా ఉన్నారో ఆ లెక్క తీసుకొని రండి, ఇద్దరం మాట్లాడుకుందాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వేయలే, అందులో 70% ఎబో నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే ఉన్నాయి. కాదంటారా? మీరు లెక్కలు తీసుకొని రండి, నేను కూడా లెక్కలు తీసుకొని వస్తా, కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఓకే, గ్రామాల పరిస్థితి ఎలా ఉంది మరి? 14 ఫైనాన్స్ అంటే సెంట్రల్ ఫండ్స్ అయితే వస్తున్నాయి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. 14 ఫైనాన్స్ కమిషన్ ఏ నిధులైతే ఉన్నాయో అవి అకౌంట్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. గ్రామ పంచాయతీలకు ఇయ్యలేని పరిస్థితి. సర్పంచులు కూడా వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఒక్కొక్కరు 10 నుంచి 20 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాళ్ళే ఫస్ట్ బాధితులు గ్రామాల్లో. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా 1000 నుంచి 1500 కోట్లు వాళ్ళకు డ్యూ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఎట్లా ఉంది? గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ దొంగ అంటే నువ్వా నేనా, లేదు నువ్వు అని చేతులు చూపించుకుంటున్నట్టు చేస్తున్నారు బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్. సర్పంచ్లను పట్టించుకోలేదు, సర్పంచ్లను రోడ్డు మీద పడేస్తున్నారు, సర్పంచ్లకు ఇదవుతుంది అదవుతుందని ముసలి కిన్నెరు గారుస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను నిజంగా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాను, గతంలో మీ హయాంలో ఉన్నప్పుడే కదా మీరు అప్పుడే బిల్లులు రిలీజ్ ఉంటే ఇప్పటిదాకా అయ్యి ఉండేది కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందినే, ఇది చేస్తా అది చేస్తా, 100 రోజులలో ఇందిరమ్మ రాజ్యాన్నే చూపిస్తా అని చెప్పినావు కదా నువ్వు. మరి ఏమైంది? నువ్వు నిజంగా మరి అనుకుంటే నువ్వు చేయలేవా?
సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఇరు ప్రభుత్వాలు కలిసి సర్పంచ్లను రోడ్డు మీద వేసిండే తప్ప నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలలో అభివృద్ధి ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫండ్నే అటు ఇటు డైవర్ట్ చేస్తూ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి అంతెందుకన్నా మున్సిపాలిటీలో ట్రాక్టర్ నడుస్తుంది కదా, కొత్త ట్రాక్టర్లు కొన్నారు కదా, దానికి కట్టే ఈఎంఐ కూడా సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన డబ్బులతోనే కడుతున్నారు. స్కావెంజర్స్ జీతాలు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. అంత దారుణమైన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఫండ్తోనే ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు, నిర్వహణ అంతా జరుగుతుంది. కానీ ఇక్కడ స్టేట్ ఫండ్ ఏది లేదు, స్టేట్ ఫండ్ లేని పరిస్థితి. ఏదో అడపా కొంచెం కొంచెం వచ్చింది. కానీ పాపం నిజంగా చెప్తా ఉన్న సర్పంచులను అయితే నడి రోడ్డు మీద వేసేసిండ్రు. ప్రజాప్రతినిధులు వాళ్ళు ఉన్నదో లేందో ఇంత ఖర్చు పెట్టి అప్పో సొప్పో చేసి తీసుకొచ్చి అవో ఇవో పనులు చేపించిండ్రు. వాళ్ళ గోసనైతే వర్ణనాతీతం నిజంగా. ఇప్పుడు వాళ్ళు పోటీ చేసే పరిస్థితిలో ఉన్నారా మొత్తం? ఇప్పుడు వాళ్ళైతే ఒక్కొక్కరు 10-20 లక్షల దాకా ఉన్నది పెండింగ్ వాళ్ళకు బిల్స్. మళ్ళీ పోటీ చేస్తారా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్, మున్సిపల్ ఈవెన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి మీరు చెప్తున్న ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఫండ్స్ సరిగా రావడం లేదు, అభివృద్ధి జరగడం లేదని అంటున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతోటి అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈవెన్ బీజేపీ కావచ్చు. ఒకటన్నా ఇటు బీఆర్ఎస్ కంప్లీట్ ఫండ్స్ ఎక్కడా రిలీజ్ చేయక సెంట్రల్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి నిధులు కానివ్వండి వాటినే మొత్తంగా ఖర్చు చేసుకొని అక్కడక్కడ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్, ఇందాక నేను చెప్పిన ఎలక్ట్రిసిటీ కానివ్వండి, స్కావెంజర్స్కి కానివ్వండి, కంప్లీట్ శానిటేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ నుంచి వచ్చినాయి. ప్రజలకి ఇవంతా కూడా ఎక్కడికక్కడ తెలిసింది. గతంలో కేసీఆర్ గారు అంటే 2014లో ముందు ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నీ మావే 2018-19 అప్పుడు కూడా అన్నీ మావే పట్టణ ప్రగతి పేరుతోని మొత్తంగా మేమే చేస్తున్నామని చెప్తుండే. కానీ ఆయన ఆటలు సాగలేదు. ఎక్కడికక్కడ కూడా మా బీజేపీ నాయకులం అందరము కూడా ప్రతి ఊరు వాడ తిరుగుతూ ఇవి స్టేట్ ఫండ్, ఇది సెంట్రల్ ఫండ్ అని చెప్తూ వచ్చినాము. ప్రజలు కూడా చాలా వివేకవంతులన్న అన్నీ ఆలోచిస్తున్నారు. ఉపాధి హామీ ఎక్కడి నుంచి వస్తుంది, మాకు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి అందుతుందని ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి చేయలేదో ఆ చేయనందుకే 10 సంవత్సరాల వాళ్ళ కష్టాలకు గురి చేసిండ్రు ప్రజల్ని. దానికోసం వాళ్ళని ఈ రోజున సింహాసనం మీద నుంచి దింపి కింద పడేసి తొక్కింది. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, అనుకుంటే సింహాసనం ఎక్కిస్తారు, వాళ్ళు తలుచుకుంటే దాన్ని తీసి తొక్కేస్తారు, కింద పాతాళ లోకంకి తొక్కేస్తారు. సో బీఆర్ఎస్కి మళ్ళీ ఓటేసే పరిస్థితి లేదు, అది కాదు కూడా. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది 10 సంవత్సరాలు కష్టాలకు గురి చేసిండ్రు. మేము కష్టపడి మా చెమటను చిందించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో తీసుకుపోయి లక్షల కోట్లు కాళేశ్వరంలో నీటిపాలు చేసేసిండ్రు. మరి కాళేశ్వరం ఏదైనా కాళేశ్వరం లేదు, పక్కకు పోయింది. ఇప్పుడు పంటలు పండుతలేవా? పండినాయి కదా. మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ఇగా ఫండ్ ఇస్తాం, అగా ఫండ్ ఇస్తామని చెప్పి అటు ఇవ్వదు ఇటు ఇవ్వదు, రూపాయి పెట్టదు. ఎక్కడి నుంచి ఇప్పుడు పనులు జరుగుతున్నాయా అన్న? కాస్త సెంట్రల్ ఫండ్ అదో ఇదో వచ్చి ఉన్నది కాబట్టి అక్కడి నుంచి అయింది. అంతకు తప్ప వేరే ఈ స్టేట్ ఫండ్ ఏదో సపరేట్గా ఇచ్చింది లేదు. అప్పుడు బీఆర్ఎస్ ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ మొత్తానికే ఇవ్వని పరిస్థితి. సంవత్సరం అయినా కూడా మొత్తానికే ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంక మరి ఏం చూసి ఓటేస్తారు ప్రజలు? ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇంకొక విషయం అన్న, కాంగ్రెస్ మేము ఈ ఫండ్ ఇస్తాం ఆ ఫండ్ ఇస్తామని అన్నీ చెప్పిండ్రు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారన్న? నిజంగా చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కుమ్మక్కయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఈజీగా. కాళేశ్వరం స్కామ్ అన్నారు, ఏది విచారణ అన్నారు, అదని అన్నారు, సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. మరి ఏమైంది యాక్షన్ ఏది? గొర్రెల స్కామ్ అన్నారు, మరి ఏమైంది విచారణ అన్నారు, ఏడకపోయింది? దళిత బంధులో స్కామ్ అన్నారు, మరి ఏడకపోయింది విచారణ? ఎక్కడికి పోయింది? ఫార్ములా ఈ రేస్ అంటున్నారు, అది నాచుతున్నారు. కేటీఆర్ ఇది లొట్టపీస్ కేసు అంటున్నారు. ఏది ఫార్ములా కేసు ఏదైతే ఉందో అది లొట్టపీస్ కేసు అంటారు. దానిపైన మీ అభిప్రాయం? అది ఈడీ ముందు తీసుకెళ్తుందా, ఈ ఏసీబీ ముందు తీసుకెళ్తుందా, అసలు జైలుకి వెళ్తారా లేదా? దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. చట్టం పరిధిలో అందరూ, చట్టానికి ఎవరు అతిథులు కాదన్నా. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది ఎట్లాగూ ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి ఉంది. ఈడీ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఎవ్వరు నిందితులు ఉంటారో విచారణ జరిపి ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తుంది, చేయాల్సిందే కూడా. ఓకే, ఫైనల్గా
ఎమ్మెల్యే గారు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నానన్న, ప్రజలు చాలా వివేకవంతులండి. ఇందాక నేను మాట్లాడినట్టు, ఎవరు పూర్తిగా తమకు న్యాయం చేస్తారు, ఎవరు తమ గురించి ఆలోచిస్తారు, ఎవరైతే వాళ్ళ సొంత లాభాల కోసమో, వాళ్ళ కాంట్రాక్ట్ల కోసమో, వాళ్ళ బిల్లుల కోసమో ఆశపడి రాత్రికి రాత్రే దొంగరాత్రి ఇంకొక పార్టీలో చేరి నమ్మబలికి నానా హంగామా చేసి అమాయకుల్లాగా నటిస్తారో, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడి నుంచి, ఏ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచా, కేంద్ర ప్రభుత్వం నుంచా, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, గ్రామాల అభివృద్ధికి కానివ్వండి, ప్రజల సంక్షేమానికి కానివ్వండి, అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రజలందరికీ కూడా తెలిసింది. ఎక్కడికక్కడ కూడా మా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే వివిధ విభాగాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో, యూత్ వింగ్ కానివ్వండి, మహిళా మోర్చా కానివ్వండి, రైతుల కిసాన్ మోర్చా కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా ఒక ఉద్యమంలాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చతికిల పడిపోయిన జీవితంలో ఉండి జీవితాల్లా మారినాయి మా బ్రతుకులు అని అనుకున్న ప్రజలకు పెనం మీద నుంచి పొయ్యిలబడ్డ పరిస్థితి. రేవంత్ను ఇన్ని హామీలు ఇంత పెద్ద పేపర్ పెట్టుకొని వచ్చిండు కదా నా రోజు స్టేజ్ మీద, మా ఇందిరమ్మ పుట్టిన రోజు నేను ఇవన్నీ హామీలు నెరవేరుస్తా, 100 రోజుల్లో పూర్తి చేస్తా అని. అవి ఉత్తుత్తి హామీలే, అవన్నీ ఉత్తుత్తి మాటలే, దేవుడి మీద పెట్టిన ఒట్లు ఉత్తి ఒట్లే అని ప్రజలందరూ కూడా తెలిసింది. ప్రజలకు అనేది ఒక అవగాహన వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే తీర్పు, ప్రజా తీర్పు అనేది ఖచ్చితంగా ఎవరు అయితే న్యాయం చేస్తారో న్యాయం వైపే ఉంటుంది. ప్రజా కోర్టులో నిల్చొని ఉంటే ప్రజల ఓటు అనేది ఖచ్చితంగా ప్రజల వైపు ఎవరు చూస్తున్నారనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతుందో ఆ రాష్ట్రాలకు అన్నమాట ప్రకారం ఏ ఫలాలు అందిస్తుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా విజయదుందుభి మోగిస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తున్నా. నేను ప్రజలందరూ కూడా డెఫినెట్గా గమనిస్తున్నారు. మీరిచ్చే తీర్పు అనేది దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు మీకోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో, ప్రజల అభివృద్ధి కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఖచ్చితంగా మీకున్నది ఓటు అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మీ సంక్షేమం కోసం, మీ ప్రాంతాల అభివృద్ధి కోసం వాడండి. దయచేసి ఇది ఆలోచించండి అని మరొకసారి తెలియజేస్తూ, డెఫినెట్గా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మేమందరం మీకు మీ కుటుంబ సభ్యుల్లా ఉండి, మీ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, మా ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములమై మీకోసం ఎల్లవేళలా ఉంటాం. ఎనీ టైం ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటామని మరొక్కసారి కూడా తెలియజేస్తాం.